వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 100 ప్రశ్నల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రత్యక్ష పన్ను కోడ్ డిటిసి ఎప్పుడు భర్తీ చేయబడింది? ఆదాయ పన్ను చట్టం 1961. నూతన ఆర్థిక విధానం ఎప్పుడు ఆమోదించబడింది? 24 జూలై 1991లో. సుఖమోయ్ చక్రవర్తి కమిటీ సిఫార్సుల ప్రకారం వాస్తవ లోటు భావనలకు సరైన వివరణ ఏమిటి? ద్రవ్య లోటు. ఒకే కుటుంబంలో 2 పిల్లలతో కూడిన జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? 2000 సంవత్సరంలో. దేని కారణంగా 2వ పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు? విదేశీ మార్గద్రవ్యం యొక్క తీవ్ర కొరత. వరల్డ్ బ్యాంక్ భారత్కు సూచించిన నిర్మాణాత్మక సంస్కరణ చర్యలు ఎందులో ఉన్నాయి? కొత్త ఆర్థిక విధానంలో ఉన్నాయి. భారత్లో ఉన్న నిరుద్యోగానికి ఉదాహరణలు: ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతు సంబంధ నిరుద్యోగం, విద్యా నిరుద్యోగం, నిర్మాణాత్మక నిరుద్యోగం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి? లక్ష్యాన్ని మెరుగుపరచడం, వ్యర్థాలను తొలగించడం, అవినీతిని తగ్గించడం, ఖర్చు నియంత్రించడం. కేఎల్కార్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ సంవత్సరంలో పన్ను సంస్కరణ సిఫార్సులను చేసింది? 2002. బడ్జెట్ లోటు అనగా ఏమిటి? మొత్తం రసీదులు మైనస్ మొత్తం వ్యయం. నికర ఆదాయ విధానం, నికర ఆపరేటింగ్ ఆదాయ విధానంను ఎవరు సూచించారు? డేవిడ్ డ్యూరాండ్. భారత ప్రణాళికలు మొదటి నుండి చివరి వరకు. 1934లో విశ్వేశ్వరయ్య ప్రణాళిక, 1934లో FICCI ప్రణాళిక, 1944 గాంధేయ ప్రణాళిక, 1944-45 బాంబే ప్రణాళిక, 1945 ప్రజల ప్రణాళిక, 1949 కాంగ్రెస్ ప్రణాళిక, 1950 సర్వోదయ ప్రణాళిక. ఏ నూతన సంస్కరణలో భాగం కాదు? కేంద్రీకరణ. ఆర్థిక విధానం యొక్క లక్ష్యాలు ఏమిటి? రాజధాని నిర్మాణం, సమాన పంపిణీ, ప్రాంతీయ సమతోలనం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల ఉపాధి కోసం 1989లో ప్రవేశపెట్టబడిన పథకం ఏమిటి? జవహర్ ఉపాధి పథకం. 6వ ప్రణాళికతో పోలిస్తే 7వ ప్రణాళికలో వాణిజ్య లోటు వార్షిక సగటు స్థానం పెరిగింది. ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏ పంచవర్ష ప్రణాళిక మొదటిసారిగా లక్ష్యాన్ని ప్రకటించింది? మొదటి పంచవర్ష ప్రణాళిక. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏర్పాటు ఏ పంచవర్ష ప్రణాళికలో ఫలితం? ప్రథమ. ఆర్బీఐ యొక్క ద్రవ్య నిధులకు సంబంధించినది ఏమిటి? డబ్బు మరియు క్రెడిట్ యొక్క నియంత్రణ మరియు నియమం. భారతదేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభం అయ్యింది? పారిశ్రామిక విధానం 1991. రెవెన్యూ రసీదులు పన్నేతర ఆదాయంగా విభజించబడ్డాయి. రెవెన్యూ వ్యయం అనేది భౌతిక లేదా ఆర్థిక ఆస్తుల సృష్టికి కాకుండా ఇతర ప్రయోజనాల కోసం చేసే ఖర్చు. ప్రాంతీయ అసమానతలకు ప్రధాన సూచిక ఏమిటి? నికర రాష్ట్ర దేశీయోత్పత్తి. రియల్ ఖాతా మరియు నామినల్ ఖాతా కానిది ఏమిటి? మూలధన ఖాతా. ఆర్థిక సంస్కరణల యొక్క నిజాలు. సంస్కరణల ప్రక్రియ తయారీ మరియు సేవా రంగాల వృద్ధిని నొక్కి చెప్తుంది. వ్యవసాయ రంగాల నిర్లక్ష్యాలు చేయబడ్డాయని చెప్తుంది. వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. మైనర్ ఇరిగేషన్ కింద నీటిపారుదల ప్రాంతం వృద్ధి రేటు మందగించింది. 7వ పంచవర్ష ప్రణాళిక ఆహారం, పని, ఉత్పాదకతపై దృష్టి పెట్టింది. రంగరాజన్ కమిటీ 2014 పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు రోజువారీ తలసరి వ్యయం ఎంతగా ఉందని నిర్వచించింది? రూ. 47 నుంచి ₹32 వరకు. కొత్త పారిశ్రామిక విధానం 1991 లక్షణం కానిది ఏమిటి? కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు. నల్లధనం అంటే ఏమిటి? నల్లధనం అంటే వాటి ఉత్పత్తి సమయంలో ప్రభుత్వానికి నివేదించబడని ఆస్తులు. FIP సరళీకరణ సహా వివిధ ఆర్థిక మరియు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ఏ ప్రణాళిక ప్రసిద్ధి చెందింది? 8వ పంచవర్ష ప్రణాళిక.
భారత్లో కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు? వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్. భారత రూపాయి యొక్క కొత్త చిహ్నంలో ఉన్న మిశ్రమం ఏమిటిది? దేవనాగరి మరియు రోమన్ మిశ్రమం. మూల్యహీనీకరణం ఏమి చేయబడుతుంది? ఎగుమతిని ప్రోత్సహిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థను ఏది వివరించదు? స్థిర మారక రేటు. భారత్ మొదటి ఆర్థిక సర్వే ఏ సంవత్సరంలో జరిగింది? 1950-51. సురేష్ టెండూల్కర్ ప్యానెల్ నివేదిక పేదరికంపై 2005లో ప్రారంభమైనప్పుడు ఏమి నిర్వచించింది? ఏకరూప దారిద్ర్యరేఖ బాస్కెట్. క్యాలరీ వినియోగం ఆధారంగా. 3. ప్రైవేట్ వ్యయం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన ప్రయోజనాలు ఏమిటి? ఆదిమ గిరిజన కుటుంబాలను ఆదుకోవడం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, అనధికారికంగా పనిచేస్తున్న దినసరి కూలీలందరినీ ఆదుకోవడం. సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అంటే ఏమిటి? ఇది ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక బదిలీ విధాన ప్రతిపాదన. దీనిలో ఇచ్చిన దేశంలోని పౌరులు అందరిచే నిర్దేశించబడిన మరియు సమానంగా నెట్ చేయబడిన ఆర్థిక గ్రాంట్ను ప్రభుత్వంకు చెల్లిస్తారు. పేదరికాన్ని లెక్కించడానికి సవరించిన మిశ్రమ సూచన కాలం లేదా MMRP పద్ధతిని ఎవరు ఉపయోగించారు? సి. రంగరాజన్ కమిటీ. ప్రత్యేకంగా పోషకాహారాల అవసరాల ఆధారంగా దారిద్ర్య రేఖను సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? అలగ్ కమిటీ. భారత్లో నిరుద్యోగం మరియు పేదరికం అంచనాలను ఏ సర్వే ఆధారంగా ఉన్నాయి? NSSO గృహ వినియోగ వ్యయ సర్వే ఆధారంగా. ఊహించని ద్రవ్యోల్బణం వలన ఎక్కువగా ఎవరు దెబ్బతింటారు? పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో పదవీ విరమణ పొదుపు ఉన్న వ్యక్తులు. ముసుగు నిరుద్యోగం అంటే ఏమిటి? వాస్తవానికి అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. నిర్మాణాత్మక నిరుద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగులు మరియు మార్కెట్లలో అందుబాటులో ఉన్న కార్మికుల నైపుణ్యాల మధ్య అసమతుల్యత. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఇది నిరుద్యోగాన్ని తగ్గించడానికి మరియు అధిక స్థాయి ఆర్థిక వృద్ధికి వెళ్లడం ద్వారా డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన పరిస్థితి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం రెండూ అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. హైపర్ ఇన్ఫ్లేషన్. వస్తువుల ధరలు మరియు సేవల ధరలు అనియంత్రణంగా పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. భారత్లో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే బెంచ్ మార్క్ వినియోగదారుల సూచికపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వృద్ధి సాధారణంగా డాష్తో కలిసి వస్తుంది, ద్రవ్యోల్బణంతో కలిసి వస్తుంది. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఇది ఆహారం, దుస్తులు, గృహం మొదలైన రోజువారీ లేదా సాధారణ ఉపయోగం కోసం చాలా వస్తువులు మరియు సేవల ధరలను పెరుగుదలను సూచిస్తుంది. ఇది రుణగ్రస్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రచన్న నిరుద్యోగం అంటే ఏమిటి? శ్రమ యొక్క ఉపాంత ఉత్పాదకత 0. ఆర్థిక వ్యయం కంటే సామాజిక వ్యయం ఎక్కువ. ఎందుకంటే ప్రేక్షకులు భరించే ఖర్చు సానుకూలంగా ఉంది. ఏదైనా దేశం సందర్భంలో దేనిని సాంస్కృతిక రాజధానిగా పరిగణిస్తారు? ఇది ఒక వ్యక్తి యొక్క సామాజిక ఆస్తులను కలిగి ఉంటుంది. UNDP పద్ధతిలో ఆక్స్ఫర్డ్ ప్రాపర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అభివృద్ధి చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ దేనిని కవర్ చేస్తుంది? కుటుంబ స్థాయిలో విద్య, ఆరోగ్యం, ఆస్తులు, సేవలు లేకపోవటం. మానవ అభివృద్ధి సూచిక నివేదికను ప్రచురించినది ఎవరు? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానం 1956కి సంబంధించిన విషయం ఏమిటి? వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ విధానం ఉపయోగపడింది. MSME అంటే ఏమిటి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే పెట్టుబడి పెట్టిన ప్రతి యూనిట్కు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఏ చట్టాలు కోడ్ ఆన్ వేజెస్ 2019 ద్వారా చేర్చబడ్డాయి? 1. కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపుల చట్టం 1965, సమాన వేతనాల చట్టం 1976. మేక్ ఇన్ ఇండియా అంతిమ లక్ష్యం ఏమిటి? మేక్ ఇన్ ఇండియా అంతిమ లక్ష్యం భారత్ను గ్లోబల్ డిజైన్ అండ్ తయారీ రంగానికి కేంద్రంగా మార్చటం. 1944 పారిశ్రామికవేత్తల బృందం ఏ ప్లాన్ ఫర్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాను విడుదల చేసింది. దీనిని సాధారణంగా ఏమని పిలుస్తారు? బాంబే ప్లాన్. భారతదేశం యొక్క నిర్మాణాత్మక మార్పులకు సంబంధించినది ఏది? స్థూల జాతీయోత్పత్తిలో మైనింగ్ మరియు క్యారీయింగ్ రంగం యొక్క సాపేక్ష సహకారం క్షీణిస్తుంది. స్థూల జాతీయోత్పత్తిలో మైనింగ్ మరియు క్వారీయింగ్ రంగం యొక్క సాపేక్ష సహకారం క్షీణిస్తుంది. ప్రధానమంత్రి యోజన PMMY అనేది నిధులు లేని వారికి నిధులు అందించే ప్రభుత్వ ప్రధాన పథకం. ముద్ర యొక్క పూర్తి రూపం ఏమిటి? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. WTO స్వీయ ఎంపిక సూత్రాన్ని అనుసరిస్తుంది. దీని అర్థం ఏమిటి? అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న వర్గాలతో ఉండాలా వద్దా అని దేశాలే నిర్ణయిస్తాయి. ప్రస్తుత ధరల ప్రకారం 2021-22 సంవత్సరానికి టీజీలోని పరిశ్రమల GSVA శాతం ఎంత? 20.40%. GVSA అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. అఖిలపక్ష సమావేశం తర్వాత 1969లో టీజీ మిగులును లెక్కించేందుకు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కుమార్ లలిత్ కమిటీ. గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? RS బచావత్. ఏ ప్రాంతంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఉంది? తెలంగాణలో. ఆదిబట్ల. హైదరాబాద్ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ ఎపెక్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1950. 22 ఏప్రిల్ 1969న ఏర్పాటు చేయబడిన కమిటీ 1956-68 మధ్య కాలంలో 28.34 కోట్ల మిగులు నిధి అని పేర్కొంది. వశిష్ఠ భార్గవ కమిటీ. వశిష్ఠ భార్గవ కమిటీ 22 ఏప్రిల్ 1969న ఏర్పాటు చేశారు. 1956-68 మధ్య కాలంలో 28.34 కోట్ల మిగులు నిధి అని పేర్కొన్నారు. తెలంగాణలో మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థాపించబడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదటి లాజిస్టిక్ పార్క్ ఎక్కడ ప్రారంభించింది? రంగారెడ్డి. భూ సంస్కరణలకు కారణాలు ఏమిటి? 1. తెలంగాణ సాయుధ పోరాటం. 2. నక్సల్ బరిలో నక్సలైట్ ఉద్యమం. M.M. ఖుస్రో భూ సంస్కరణల రచనలు ఏమిటి? హైదరాబాదులో జాగీర్దారీ రద్దు మరియు సంస్కరణల ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలు. తెలంగాణలో ఉన్న కర్మాగారాలు, అవి ఏర్పాటైన సంవత్సరాలు. దక్కన్ గ్లాస్ వర్క్స్ 1927, నిజాం చక్కెర కర్మాగారం 1937, అల్విన్ మెటల్ పనులు 1942, ప్రాగా టూల్స్ కార్పొరేషన్ 1943. తెలంగాణలో మొదటి ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యం ఎక్కడ స్థాపించబడింది? బుగ్గపాడు. ఓన్ యువర్ ఆటో పథకం తెలంగాణలో ఎక్కడ ప్రారంభం అయ్యింది? హైదరాబాద్. రెండవ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ ప్రకారం ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఫోకస్ కాని ఏరియా ఏమిటి? కంప్యూటింగ్ సిస్టమ్స్. 2015-16 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో సగటు భూమి పరిమాణం ఎంత? 2.5 ఎకరాలు. టెక్స్టైల్స్ మరియు కాటన్ జిన్నింగ్ రంగంలో తెలంగాణలో GVSA అత్యధిక వాటాను అందిస్తున్న జిల్లా ఏది? రంగారెడ్డి. భారతదేశంలో భూ సంస్కరణలు మొత్తం ప్రక్రియ ద్వారా దాదాపు ఎంతమంది ప్రజలు లబ్ధి పొందారు?
10% మంది ప్రజలు లబ్ధి పొందారు. వైవి కృష్ణారావు భూ సంస్కరణలపై రాసిన పుస్తకం పేరు ఏమిటి? రైతు ఉద్యమాలు, పోరాటాలు. తెలంగాణ జెన్కో ఏ ప్రాజెక్టు ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది? జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం. టీ హబ్ ఎప్పుడు స్థాపించబడింది? 2015. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ఏ గ్రూపు విడుదల చేసింది? వరల్డ్ బ్యాంక్ గ్రూప్. జయభారత్ కమిటీ 1984లో కమల్నాథన్ ఉమాపతిరావుతో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్టీఆర్. 59,000 స్థానికేతరులకు 1975-85 మధ్య నియామకాలను గుర్తించారు. టీ హబ్ క్యాటలిస్ట్ ఎక్కడ ఉంది? గచ్చిబౌలిలో ఉంది. తెలంగాణ నుండి ఎగుమతులు వాటాల ప్రకారం ఫార్మాస్యూటికల్స్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో సేంద్రియ రసాయనాలు. 3వ స్థానంలో ఎలక్ట్రికల్ మిషనరీ. 4వ స్థానంలో ప్లాస్టిక్ మరియు వాటి వస్తువులు. తెలంగాణలో 2022-23 ఆర్థిక లోటు లక్ష్యం ఎంత? 52,167 కోట్లు. తెలంగాణలో ఆరోగ్య ప్రొఫైల్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2022లో హరీష్ రావు. రిచ్ అంటే ఏమిటి? రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జిఎస్డిపి ఎన్ని కోట్లు? 5,05,849 కోట్లు. పట్టణ ప్రగతి తెలంగాణ ప్రభుత్వం ఏ నెలలో ప్రారంభించింది? ఫిబ్రవరి 2020లో ప్రారంభించింది. 2021-22 సంవత్సరంకు తెలంగాణ బడ్జెట్లో నీటిపారుదల రంగానికి ఎన్ని కోట్లను కేటాయించారు? 16,931 కోట్లు. నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులలో జిఎస్విఏ అత్యధిక వాటా అందిస్తున్న జిల్లా ఏది? నల్గొండ జిల్లా. తెలంగాణ పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ సమ్మిళిత వృద్ధి పథకం అమలుకు నిర్దేశించిన 5 సంవత్సరాల కాల వ్యవధి ఎంత? ఫిబ్రవరి 2015 నుంచి ఫిబ్రవరి 2020. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you.